పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పవన్ ఒక యోధుడు పాత్రలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రంపై కీలక అప్డేట్ చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రీ రికార్డింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా 2025 మే 9న విడుదల కాబోతోంది. మాస్ యాక్షన్, హిస్టారికల్ పీరియడ్ డ్రామా కలిపిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లో అడుగుపెట్టబోతోంది. వీరమల్లు ఆగమనం మే 9న అంటూ మేకర్స్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రం ఒక పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుండడమే కాకుండా 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమా మొదట్లో మార్చి 28న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ పవన్ బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో మళ్ళీ విడుదల వాయిదా వేసిన మేకర్స్ తాజాగా మే 9న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం, ఆయన చిన్న కొడుకు మార్క్ గాయపడడంతో సినిమా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఒక పోస్టర్తో నిర్మాణ సంస్థ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమా 2 పార్టులుగా రానుండగా ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ కానుంది. అనుపమ్ ఖేర్, బాబీ దేవాల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి, విక్రమ్జిత్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అనివార్య కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. నిర్మాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నాడు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.